Hello everybody, thanks for coming to my class. I am Srinivas Adusumalli. మనము abstract nouns గురించి నేర్చుకుంటున్నాము. అందులో కొన్ని వర్డ్స్ వాటి యొక్క మీనింగ్స్ వాటిని సెంటెన్సెస్లో ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుంటున్నాము. ఈ క్లాస్ తోటి ఈ abstract nouns అనేది కంక్లూడ్ చేద్దాము. తర్వాత దీనికి సంబంధించిన నోట్స్ నేను చెప్పినటువంటి వర్డ్స్ కాకుండా ఇంకా చాలా abstract nouns ఆల్మోస్ట్ 72 సెంటెన్సెస్ తోటి మీకు ఈ డిస్క్రిప్షన్లో నోట్స్ ఇస్తాను. దాన్ని జాగ్రత్తగా ఎన్ని ఎక్కువసార్లు చదువుకుంటే అంత మంచిది. నేను చెప్పినటువంటి వర్డ్స్ కాకుండా నేను యూజ్ చేసినటువంటి సెంటెన్సెస్లో చాలా వర్డ్స్ మీకు తెలియనివి చాలా వర్డ్స్ ఇచ్చాను. అదంతా వొకాబులరీ కింద వస్తుంది. మీరు వాటి సెంటెన్సెస్ గూగుల్లో చూసుకొని అక్కడ రాసేసుకోండి ఆ నోట్స్లో. తద్వారా మీరు సెంటెన్సెస్ చదివేటప్పుడు ఆ పదాలని సెంటెన్సెస్లో అంటే మీరు మనం మాట్లాడుకున్న పదాలు కాకుండా సెంటెన్సెస్లో వాడిన పదాలు కూడా వాక్యంలో వాడాను కదా సెంటెన్స్లో. సో అటువంటి వర్డ్స్ మనకి తెలియని పదాలను కూడా సెంటెన్స్లో ఎలా వాడాలో మీకు అబ్జర్వ్ చేస్తే మీరే అర్థం చేసుకుంటారు. సో చాలా కొత్త వర్డ్స్ మీరు నేర్చుకోవచ్చు. సరే ఇక క్లాస్లోకి వెళ్తే క్లాస్లోకి వెళ్ళే ముందు జాన్ వెస్లీ అని ఒక అబ్బాయి అడిగాడు, సార్ మీరు బైబిల్ చదువుతారా అని. బైబిల్ అంటే నా దగ్గర 3 పుస్తకాలు నేను సపరేట్గా పెట్టుకుంటాను. అందులో ఏంటంటే ఖలీల్ గిబ్రాన్, లెబనీస్ పోయెట్ ఖలీల్ గిబ్రాన్, కంప్లీట్ వర్క్స్ ఆఫ్ ఖలీల్ గిబ్రాన్ నా దగ్గర ఈ సైజ్ బుక్ ఒకటి ఉంది. తర్వాత మార్కస్ అరేలియస్ రాసినటువంటి మెడిటేషన్స్ ఇంతకుముందు మీకు ఒకసారి బుక్ చూపించాను, అదొకటి. మూడోది బైబిల్ ఒకటి. మనం ఎక్కువసేపు చదివే ఉద్దేశం లేదు, ఒక 10 నిమిషాలు మనం ఏదైనా చదువుదాం అనుకున్నప్పుడు ఈ 3 పుస్తకాలు తీసుకుంటాను. ఖలీల్ గిబ్రాన్ కానీ, మెడిటేషన్స్ బై మార్కస్ అరేలియస్ కానీ, లేదా బైబిల్ కానీ. పేజ్ ఓపెన్ చేస్తాను, ఆ పేజీలో ఏముందో చదువుతాను అంతే. దానికి మించి మార్కస్ అరేలియస్ కానీ ఖలీల్ గిబ్రాన్ కానీ మీ ఇష్టం వచ్చినట్టు పేజ్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. అలానే బైబిల్ కూడా అలానే చదువుతాను నేను. కాకపోతే అందులో ఎక్కువగా నేను చదివేది ఏంటంటే బుక్ ఆఫ్ సామ్స్ ఒకటి చదువుతాను. అంతకు తప్పించి నేనేం డెడికేటెడ్గా బైబిల్ ఎప్పుడు చదవలేదు. ర్యాండమ్గా పేజ్ తీస్తాను. పేజ్ తీసినప్పుడు నా దగ్గర కింగ్ జేమ్స్ వర్షన్ ఉంది, ఇంగ్లీష్ వర్షను. కాకపోతే బైబిల్ చదివితే చాలా మంచి వొకాబులరీ వస్తుందండి, మీ ఇష్టం. సో మిగతా టెక్స్ట్ బుక్స్ లాగానే అది కూడా నేను ఇంట్రెస్టింగ్గానే చదువుతాను. సో ఈ రోజున మనము ఈ abstract nounsలో మొదటి పదం ఏంటంటే రెసిలియన్స్ అంటే ఏదైనా ఒక యాడ్వర్సిటీ అంటే ఒక ప్రతికూలమైన పరిస్థితి మనకు ఎదురైనప్పుడు దానిలో నుంచి మనం బయటకు ఎంత త్వరగా వస్తామో ఆ రావటం అనే లక్షణాన్ని రెసిలియన్స్ అంటారు. కొంతమంది చిన్న ప్రతికూల పరిస్థితులకే డిస్టర్బ్ అయిపోతుంటారు. కొంతమంది ఎంత బాధ కలిగించే సిచ్యువేషన్లోకి వెళ్ళినా కూడా వెంటనే వాళ్ళు బౌన్స్ అయిపోతారు వెనక్కి. సో అట్లా బౌన్స్ అయ్యే లక్షణాన్ని అంటే ఎంతటి కష్టమైనా సరే కొంతమందిని అది ఏం చేయలేదు ఆ కష్టం, వీళ్ళు ఆ కష్టానికి లొంగకుండా మళ్ళీ వీళ్ళు పూర్వపు స్థితిలోకి వచ్చేస్తారు. దాన్ని రెసిలియన్స్ అంటారు. అటువంటి లక్షణం కనుక ఎవరికైనా ఆపాదిస్తే రెసిలియంట్ అంటారు, అడ్జెక్టివ్. ఇది నౌన్ రెసిలియన్స్ అనేది. సో దాన్ని తెలుగులో మనము స్థితప్రజ్ఞత అనవచ్చు. స్థితప్రజ్ఞత అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా చలించరు. కొంతమంది ఎంత కష్టం వచ్చినా కూడా చలించరు, అలానే సుఖానికి కూడా చలించరు. ఈరోజు మనకి ఒక 1 కోటి రూపాయలు ఎవరికైనా ఆయాచితంగా వస్తే వాడికి ఆకాశంలో కళ్ళు తల మీదకి వస్తాయి. అట్లా కాదు, వాళ్ళని అసలు ఏది డిస్టర్బ్ చేయలేదు. సో దాన్ని రెసిలియన్స్ అంటారు ఆ లక్షణాన్ని. దాన్ని మనము ఆ లక్షణాన్ని ఎవరికైనా ఆపాదిస్తే రెసిలియంట్ అంటాం. ఇది సైన్స్లో ఎక్కువగా వాడతాము. సరే మనకి ఇంగ్లీష్ కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుందాం. రెసిలియన్స్ అంటే ఇక్కడ సెంటెన్స్లో దాని అర్థం రాసేసాను చూడండి. రెసిలియన్స్ ఈజ్ ది ఎబిలిటీ టు బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ అడ్వర్సిటీ. ఈ అడ్వర్సిటీ అనేటటువంటి ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడటము అనేది బౌన్స్ బ్యాక్, వెనక్కి బంతి గోడ కొట్టినట్లు వీళ్ళు ఆ కష్టంలోకి వెళ్ళినప్పటికీ వెంటనే వచ్చేస్తారు. ఆ వచ్చేటటువంటి ఎబిలిటీ అయితే ఏదైతే ఉందో దాన్ని రెసిలియన్స్ అంటాం. ఇది మీనింగ్నే నేను ఒక సెంటెన్స్ లాగా రాశాను. రెసిలియన్స్ ఈజ్ ది ఎబిలిటీ టు బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ అడ్వర్సిటీ. దీన్ని ఇంకో సెంటెన్స్లో ది రెసిలియన్స్ ఆఫ్ హ్యూమన్స్ ఈజ్ ది కీ ఫ్యాక్టర్ ఇన్ దేర్ సర్వైవల్ ఆన్ దిస్ ప్లానెట్. ద రెసిలియన్స్ ఆఫ్ హ్యూమన్స్ ఈజ్ ది కీ ఫ్యాక్టర్ ఇన్ దేర్ సర్వైవల్ ఆన్ దిస్ ప్లానెట్. ఇది ఒక వర్డ్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఎంపతి అంటే అర్థం ఏంటంటే ఎంపతి అనేది ఇది 2 పదాల కలయికతో వచ్చింది. దీనిలో మెయిన్ రూట్ ఏంటంటే పతి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే
ప్యాథోస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ప్యాథోస్ అంటే అర్థం ఏంటంటే బాధని కలిగించే, బాధలో ఉండటాన్ని ప్యాథోస్ అంటారు. ఈ ప్యాథోస్లో నుంచే మనకి ఆ బాధలో ఉన్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది, దట్ సిచ్యువేషన్ ఇవోక్స్ సింపతి ఆర్ ఎంపతి, పిటి. సో ఈ ఎంపతి అనేటటువంటి అంటే ఈ బాధని కలిగించే స్థితిలో ఉన్నారు అంటే ఎవరైనా, అది ఏం జరుగుతుంది అక్కడ, ఆ బాధ అనేది ఇట్ ఇవోక్స్ పిటి. సో అతను బాధలో ఉన్న వాళ్ళని మనం చూసినప్పుడు మనలో కలిగేటటువంటి ఇదేంటంటే ఒక పిటి, జాలి కలుగుతుంది. దాన్ని ఎంపతి అంటారు. అంటే అతను అనుభవించేటటువంటి బాధని మనం కూడా అనుభవిస్తాం, దాన్ని ఎంపతి అంటారు. అంటే వీ షేర్ ది ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్, అటువంటి లక్షణాన్ని ఎంపతి అంటారు. అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, ఎంపతి ఈజ్ ది ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ షేర్ ది ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. సో ఎంపతి ఈజ్ ది ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ షేర్ ది ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల ఫీలింగ్స్ని అర్థం చేసుకోవటము, ఆ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవటాన్ని, ఆ షేర్ చేసుకునే ఎబిలిటీని ఎంపతి అంటారు. ఈ ప్యాథోస్, పిఏటిహెచ్ఓఎస్, ఈ ప్యాథోస్లో నుంచే మనకి బాధ కలగటం ప్యాథోస్ అంటే. ఈ ప్యాథోస్లో నుంచే మనకి సింపతి అనే ఇంకో పదం వచ్చింది. సింపతి, ఎస్వైఎన్, సిన్ ప్లస్ ప్యాథోస్ కలిసి సింపతి ఏర్పడింది. సింపతి అంటే అర్థం ఏంటి, ఎదుటివాడి ఫీలింగ్స్ని మనం షేర్ చేసుకొని వాడు అనుభవించేటటువంటి ఫీలింగ్ని మనం అనుభవించామనుకోండి. సపోజ్ వాడికి ఏదో దెబ్బ తగిలో ఏదో ప్రాబ్లం వచ్చి వాడు ఏడుస్తున్నాడు, ఆ బాధని మనం కూడా అనుభవించి మనం కూడా ఏడవటం స్టార్ట్ చేసామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ సింపతి. యు ఆర్ సింపథైజింగ్ విత్ ది వోస్ ఆఫ్ దట్ జెంటిల్మ్యాన్. సో అతను పడుతున్నటువంటి బాధని నీవు కూడా షేర్ చేసుకొని సేమ్ బాధను నువ్వు కూడా అనుభవిస్తున్నావు, దట్ ఈస్ కాల్డ్ సింపతి, ఎంపతి. ఈ ప్యాథోస్లో నుంచి వచ్చిన పదమే ఇంకోటి, మీరు ఏదైనా జబ్బుతో బాధపడుతున్నారనుకోండి, అప్పుడు ఆ సందర్భంలో మనము డాక్టర్ బ్లడ్ టెస్ట్లు చేయించుకోమంటాడు. ఎక్కడికి వెళ్తారు? పెథలాజికల్ ల్యాబొరేటరీకి వెళ్తారు. పెథలాజికల్ ల్యాబొరేటరీ ఏంటేంటి, ఆ బాధను ఎందుకు కలిగిస్తుంది, బాధని రోగం వల్ల కలిగిస్తుంది. ఆ రోగ నిర్ధారణ చేయటం కోసము చేసేటటువంటి పరీక్షా కేంద్రాన్ని పెథలాజికల్ ల్యాబొరేటరీ అంటాం. ఈ అంటే బాధని కలిగించేటటువంటి ఈ దానికి ఎలా కనుక్కోవాలి మనం, ఏంటి బాధ, ఎలా బాధ కలుగుతుంది వాడికి అంటే ఆ రోగ నిర్ధారణ శాస్త్రాన్ని మనము పెథాలజీ అంటాం. ఇది మెడిసిన్లో పెద్ద సబ్జెక్ట్, అది పెథాలజీ. పెథాలజీ అంటే కారణాన్ని కనుక్కోవటం, డయాగ్నోస్ చేయటం, ఆ రోగము, ఆ జబ్బు ఎందుకు కలిగింది, ఏ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల కలిగింది, కారణం ఏంటి అనేటటువంటి ఆ కారణాలు కనుగొనే శాస్త్రాన్ని పెథాలజీ అంటారు. ఆ కారణాలు కనుక్కొనడానికి చేసే పరీక్షా కేంద్రాలని పెథలాజికల్ ల్యాబొరేటరీ అంటారు. అదనమాట ప్యాథోస్ అంటే అందులో నుంచి వచ్చింది. తర్వాత ఎంపతి ఫర్ దేర్ స్టూడెంట్స్ స్ట్రగుల్స్ మేక్స్ ఎనీ టీచర్ గ్రేట్. ఈ పిల్లలు చదువుకునే వయసులో అనేక రకాలైన ఇబ్బందులు పడుతుంటారు, స్ట్రగుల్ అవుతుంటారు. తల్లిదండ్రులైనా సరే, మీ పిల్లలు మ్యాథమెటిక్సో, ఫిజిక్స్లోనో, తెలుగులోనో, ఇంగ్లీష్లోనో ఎందులోనో బాధపడుతుంటారు, స్ట్రగుల్ అవుతుంటారు. అందరికీ అన్ని సబ్జెక్టులు ఇష్టం ఉండకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, టీచర్ గారు సరిగ్గా చెప్పుండకపోవచ్చు, కారణం ఏమైనా పిల్లవాడు ఇబ్బంది పడుతున్నాడు. అటువంటి సందర్భంలో మీరు సెర్మన్స్ చెప్పకూడదు. అంటే సెర్మన్స్ అంటే ప్రవచనాలు చేయకూడదు. కష్టపడి చేస్తే రాకుండా ఉంటుందా, పిల్లోడు చూడు 100 వస్తున్నాయి, లేక మ్యాథమెటిక్స్లో నీకేంటి 50 వస్తున్నాయి, అది చేయకూడదు. దాన్ని సెర్మన్ అంటారు. ఆ సెర్మన్స్ చేయకూడదు మనం, అంటే ప్రవచనాలు చెప్పకూడదు. పిల్లవాడు స్ట్రగుల్ అవుతున్నాడు, టీచర్ కూడా చేయాల్సింది అదే. పిల్లవాడు స్ట్రగుల్ అవుతున్నాడు, పక్కన కూర్చొని ఆ స్ట్రగులింగ్ని పంచుకోండి, పడుతున్నటువంటి ఇబ్బందిని పంచుకోండి. పిల్లోడికి చెప్పండి, ఏ సబ్జెక్టులో అంటే మ్యాథమెటిక్స్లో టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్లు ఇబ్బంది పడుతున్నావు అడగండి కూర్చోబెట్టి. ఆ టాపిక్ నీకు ఎందుకు అర్థం కావటం లేదు, టీచర్ గారు సరిగ్గా చెప్పటం లేదా, నువ్వు సరిగ్గా చేయలేదా, నీకు అర్థం కావట్లేదు. ఓకే, కింద తరగతికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక టాపిక్ ఉంది 8th క్లాస్లో 9th క్లాస్లో, అది ఎక్కడో 6వ తరగతిలో బిగిన్ అయి ఉంటుంది ఆ టాపిక్. పిల్లోడికి చెప్పండి, 6వ తరగతికి వెళ్ళి మళ్ళీ నేర్చుకున్నానని మీరైనా నేర్చుకొని చెప్పొచ్చు. 6వ తరగతికి వెళ్ళి తల్లిదండ్రులు ఇష్టపడరు, కానీ అదేమన్నా అదే శంకరాచార్యుల వారి అద్వైత మతం అదేమన్నా అర్థం కాకపోవడానికి 6వ తరగతి 2వ తరగతి నుంచి మీరు కూడా లెక్కల పుస్తకాలు తీయండి, ఎందుకు రాదు? ఇంగ్లీష్ పుస్తకాలు తీయండి, ఎందుకు రాదు మీకు ఇంగ్లీషు?
లెక్కలు కూడా నేర్చుకోవచ్చు. మనం అనుకుంటాం నాకు మ్యాథమెటిక్స్ రాదు అని. 2వ తరగతి నుంచి పుస్తకాలు చదివి మీ పిల్లలతో పాటు మీరు కూడా 2వ తరగతి నుంచి నేర్చుకోండి, మీరే నేర్పండి. అదే క్వాలిటీ టైం స్పెండ్ చేయటం అంటే. అంతేగాని పిల్లవాడికి మార్కులు తక్కువ వచ్చి వాడు 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు మేలుకుంటే ఉపయోగం ఏముంది? పిల్లవాడు పడుతున్నటువంటి స్ట్రగుల్ని మీరు కూడా ఎంపథైజ్ చేయండి. ఆ ఫీలింగ్స్ని, ఆ బాధని పంచుకోండి. దాన్ని ఎంపతి అంటారు. సో పిల్లల పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా ఎవరైతే పిల్లల స్ట్రగుల్స్ని వీరు కూడా అనుభవించి వారికి మార్గనిర్దేశకం చేయాలి. తప్పు ఎక్కడ జరుగుతుందో కనుక్కొని దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ప్రవచనాలు చెప్పే పని మాత్రం చేయకండి. అదనమాట ఇక్కడ నేను చెప్పిన సెంటెన్స్. ఎంపతి ఫర్ దేర్ స్టూడెంట్స్ స్ట్రగుల్స్ మేక్స్ ఎనీ టీచర్ గ్రేట్. అలా చేస్తే ఏ టీచర్ అయినా ఏ పేరెంట్ అయినా చాలా గొప్పవాళ్ళుగా రూపాంతరం చెందుతారు. నెక్స్ట్ ఏంటంటే డిటర్మినేషన్ అనేది ఇది మనకి మహేష్ బాబు ఒక సినిమాలో చెప్తాడు. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటాడు. దాన్నే డిటర్మినేషన్ అనేది. సింపుల్, ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. డిటర్మినేషన్ అని అదే అర్థం. ఏంటంటే నిర్ణయాలు అందరూ తీసుకుంటాం. నిర్ణయం అనేది మామూలుగా ఉంటేనేమో దాన్ని డెసిషన్ అంటారు. ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే, మీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు, నేను రోజు 2 గంటలు ఇంగ్లీష్ నేర్చుకుంటాను అని. భూకంపం వచ్చినా ఆ 2 గంటలు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి కేటాయించారు అంటే మీకు డిటర్మినేషన్ ఉన్నట్లు. ఆ లక్షణాన్ని డిటర్మినేషన్ అంటారు. ఓకే, సెంటెన్స్ చూడండి. డిటర్మినేషన్ ఈజ్ ది రెలెంట్లెస్ పర్స్యూట్ ఆఫ్ గోల్స్ డిస్పైట్ అబ్స్టకల్స్. రెలెంట్లెస్ పర్స్యూట్ ఆఫ్ గోల్స్ అండి. రెలెంట్లెస్ పర్స్యూట్ ఆఫ్ గోల్స్ అంటే అర్థం ఏంటంటే, రెలెంట్లెస్ అంటే అర్థము విరామము తెలియనటువంటి, విరామము లేనటువంటిది. 5 నిమిషాలు కూడా ఆ థాట్ నుంచి బయటికి రాడు. ఇంకా వాడు అదే థాట్లో ఉంటాడు. ఒక గోల్ నిర్ణయించుకున్నాడు, నేను 1 కోటి రూపాయలు సంపాదించాలి. నిరంతరము ప్రతి క్షణము ఇక ఆ గోల్ గురించి ఆలోచిస్తాడు, దానివైపు ఎలా ప్రయాణించాలి. దాన్ని రిలెంట్లెస్ పర్స్యూట్ అంటారు. రిలెంట్లెస్ పర్స్యూట్ అంటే విరామము తెలియకుండా, విరామము లేకుండా దాని వెనక ప్రయాణించటాన్ని, దేనికి ఆ గోల్ని అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయాణాన్ని మనము రిలెంట్లెస్ పర్స్యూట్ ఆఫ్ గోల్స్ అంటాం. సో డిటర్మినేషన్ ఈజ్ ద రిలెంట్లెస్ పర్స్యూట్ ఆఫ్ గోల్స్ డిస్పైట్ ఆబ్స్టకల్స్. ఆబ్స్టకల్స్ అంటే అడ్డంకులు అండి. ఆబ్స్టకల్స్ అంటే అడ్డంకులు. డిస్పైట్ ఆబ్స్టకల్స్ అంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ. డిస్పైట్ అంటే ఎదురైనప్పటికీ. ఏమిటి ఎదురవటం? ఆబ్స్టకల్స్. సో ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ, భూకంపం వచ్చినా, తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా, మన గోల్ వైపు మనం విరామం లేకుండా చేసే ప్రయత్నాన్నే మనము డిటర్మినేషన్ అంటారు. అర్థమైంది కదా డిటర్మినేషన్ అంటే? తర్వాత ఇంకో సెంటెన్స్. విత్ షీర్ డిటర్మినేషన్ విన్స్టన్ చర్చిల్ ఓవర్కేమ్ హిస్ స్పీచ్ ఇంపెడిమెంట్ అండ్ బికేమ్ ఏ గ్రేట్ ఆరేటర్. విత్ షీర్ డిటర్మినేషన్, ఇది ఒక కొలకేషన్లా గుర్తుపెట్టుకోండి. సో విన్స్టన్ చర్చిల్ అనే అతను 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లాండ్ ప్రధానమంత్రి. ఈ మిత్రపక్షాల సైన్యానికి సుప్రీం కమాండర్ ఆయన, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి. ఆయన చిన్నప్పుడు ఎట్లా అంటే స్పీచ్ ఇంపెడిమెంట్ అంటే ఇప్పుడు మీకు చాలాసార్లు వాడాను. ఒక అబ్స్టకల్ని మనం ఇంపెడిమెంట్ అంటాం. సో అతనికి స్పీచ్ ఇంపెడిమెంట్ ఉండేది. అంటే కొంచెము స్టటర్ అవటము, పదాలను ఒత్తి పలకటము, కొంచెం కొన్ని సందర్భాల్లో నత్తిగా మాట్లాడడం, వీటిని ఆయనకు ఉండేది ఆ ప్రాబ్లం. ఇది నేను ఓవర్కమ్ కావాలి, జయించాలి అని ఒక స్థిర నిర్ణయం తీసుకొని దాన్ని ఓవర్కమ్ చేశాడు. ఓవర్కమ్ చేసి కాలక్రమేణా ఆయన పెద్ద అయ్యేటప్పటికి హీ బికెమ్ ఏ గ్రేట్ ఆరేటర్. సో డిటర్మినేషన్ ఉన్నప్పుడు మీరు ఏదైనా సాధించవచ్చు. అదేవిధంగా 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి చదివే పిల్లలు ఉంటే వాళ్ళని మీరు ఇప్పుడే వాళ్ళకు బ్యాడ్జ్ తగిలియొద్దు. 10th క్లాస్లో కూడా తగిలించొద్దండి. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏమవుతారు అనేది మీరు నేను నిర్ణయించలేము. భవిష్యత్ ఎవరికి తెలియదు. వాడికి ఇంటర్మీడియట్లో స్పార్క్ రావచ్చు. ఆ తర్వాత చదివే 4 ఏళ్ళు చాలు చిన్నప్పటి నుంచి చదివింది మొత్తం ఓవర్కమ్ అవటానికి. కాబట్టి స్పార్క్ వచ్చే విధంగా మీరు తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి. నా క్లాసులు చూస్తున్నటువంటి మీరైనా స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఉంటే, అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అలా చదువుతున్న వాళ్ళు, మీకు మీరు అనుకోవద్దు మనకు గ్రూప్ 1 ఏమొస్తుంది, మనకు సివిల్ సర్వీసెస్ ఏమొస్తుంది అనుకోవద్దు.
బాగా చదువుకునే వాళ్ళు, ర్యాంకర్స్, గాలి తిరిగే వాళ్ళు ఉన్నారు. ఏమి యావరేజ్గా చదువుకున్న వాళ్ళు, జీవితంలో చాలా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకండి, ఐన్స్టీన్ స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫాదరు పిల్లోని తీసుకొని వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా స్కూలింగ్ అయిపోయింది మా అబ్బాయిది, మరి ఇప్పుడు ఎక్కడ చేర్పించమంటారంటే ప్రిన్సిపల్, మీ వాడు ఏం చదివినా ఒకటే, ఎక్కడో ఒకటి జాయిన్ చేయనాడు. అంటే అంత డల్ స్టూడెంట్ ఐన్స్టీన్. ఏమైంది తర్వాత 25 ఇయర్స్కి థియరీ ఆఫ్ రిలేటివిటీ కనుక్కున్నాడు. నోబెల్ ప్రైజ్ వచ్చింది. దానికి రాలేదు, చెప్తున్నా అసలు నోబెల్ ప్రైజ్ వచ్చింది, థియరీ ఆఫ్ రిలేటివిటీ. అది వాళ్ళకి కూడా చాలామందికి అర్థం కాదు. మరి ఎలా కనుక్కున్నాడు? వాళ్ళ ప్రిన్సిపల్ ఏమన్నాడు, మీ వాడికి ఏముందండి, చదువు రాదు, ఏ చదివించినా ఒకటే. కాబట్టి మీకు మీరే ఆటో సెషన్ ఇచ్చుకోకండి. స్టూడెంట్స్ చెప్తాను, ఎవరన్నా క్లాసులు చూసే స్టూడెంట్స్, సివిల్ సర్వీసెస్ ఎందుకు రాదు? రోజుకు 6 గంటలు చదవండి. వచ్చిన వాళ్ళని తెలివితేటలు ఉన్నవాళ్ళు కాదు. డిసిప్లిన్, డిటర్మినేషన్. రోజుకు 6 గంటలు చదవాలి. డిసిప్లిన్, డిటర్మినేషన్ ఆ రెండే పిల్లలకు నేర్పండి. ప్రతిరోజు మీతో పాటు పొద్దున్నే 5ంటికి లేపి ఒక అరగంట ఇద్దరు కలిసి ఫాదరు మదరు ప్లస్ పిల్లల్ని తీసుకొని అలా తిరగండి. 5ంటికి లేకవండి. ఆ డిసిప్లిన్ నేర్పండి. మా ఫాదర్ నన్ను 4 o'clock లేపేసేవాడు చిన్నప్పుడు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. ఈ రోజుకి నేను 3:30కి నిద్ర లేగుస్తాను. అది ఆ డిసిప్లిన్ అనేది పిల్లలకి నేర్పండి. రోజు కనీసం మీ దగ్గర కూర్చోబెట్టుకొని 2 గంటలు చదివించండి. అంతేగాని వాడెవడో ఇడియట్ స్కూల్లో 6 గంటలు సాయంత్రం 7 దాకా చెప్తారు. ఏంది వాడు చెప్పేది? చదువుతారా పిల్లలు? ఏముండదు. మీకు భ్రమ కల్పిస్తారు స్కూల్లో రాత్రి 7 దాకా చెప్తారని. వాడు చెప్పేది ఏముండదు అక్కడ. పిల్లల్ని ఎక్కువగా మీ దగ్గర ఉంచుకోండి, మీ దగ్గర ఉంచి నేర్పుకోండి. సో డిటర్మినేషన్ అంటే అదండి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే క్రియేటివిటీ. క్రియేటివిటీ అంటే తెలుగులో దాని అర్థం ఏంటంటే సృజనాత్మకత. క్రియేటివిటీ అంటే నా దృష్టిలో ఏంటంటేనండి, పాజిటివ్ దృక్పథంతో మూసలాగా 10 మంది చేసే పని మనం చేయొద్దు. 10 మంది ఆలోచించినట్లు మనం ఆలోచించవద్దు. ఇన్ ఎ పాజిటివ్ వే, నెగటివ్ వే కాదు. పాజిటివ్ వేలో 10 మంది చేసిన పని మనం చేయొద్దు. నాకు చిన్నప్పటి నుంచి అదే దృక్పథం. ప్రతిదీ మన సొంత మార్క్ ఉండాలి, అక్కడ సొంత మన ముద్ర ఉండాలి. ఏ పని చేసినా అది పాజిటివ్ అయి ఉండాలి. కాబట్టి ఈ పాజిటివ్ నేచర్ అంటే ఎవరూ చేయనట్టు, అంటే అందరూ ఒక పద్ధతిలో ఆలోచించినప్పుడు మనం ఆ పద్ధతి ఆలోచించకపోవటమే క్రియేటివిటీ ఇన్ ఎ పాజిటివ్ వే. అంతే. అందుకోసమే ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్స్ ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, నిన్న చెప్పిన నౌన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ నౌన్స్ చెప్పా కదా, నౌన్స్, పర్సనల్ ప్రొనౌన్స్ ఏదైనా తీసుకోండి. నేను చెప్పిన డెఫినేషన్స్, బి ఫ్యామిలీలో నేను చెప్పిన డెఫినేషన్స్ ఏదైనా తీసుకోండి. ఏ టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయా? మిగతా మనుషులు చెప్పడం వదిలేయండి, టెక్స్ట్ బుక్స్లో కూడా ఉండవు నేను చెప్పిన డెఫినేషన్స్. ఇవి కేవలం నా సొంతం. ఎందుకు? అందరూ అలా చెప్తున్నారు. ఆ డెఫినేషన్కి భంగం కలగకుండా, అంటే ప్రాథమికమైన డెఫినేషన్కి భంగం కలగకుండా మన సొంతంగా చెప్పాలి, పిల్లలకు ఇంకా బాగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అనేటటువంటి ఆలోచనలోంచి వచ్చిన పనే ఈ విధమైన డెఫినేషన్స్ ఇవ్వటం. దాన్నే క్రియేటివిటీ అంటారు. థింకింగ్ అవుట్ సైడ్ ది బాక్స్, దాన్నే క్రియేటివిటీ అంటారు. సో క్రియేటివిటీ ఈజ్ ది ఎబిలిటీ టు థింక్ అవుట్ సైడ్ ది బాక్స్. సో క్రియేటివిటీ ఈజ్ ది ఎబిలిటీ టు థింక్ అవుట్ సైడ్ ది బాక్స్. అవుట్ సైడ్ ది బాక్స్. అందరూ మూసలాగా ఒక విధంగా ఆలోచిస్తే నేను డిఫరెంట్గా ఆలోచిస్తాను. దాన్నే క్రియేటివిటీ అంటారు. మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను, చేసి చూడండి మీకు ఎంత క్రియేటివిటీ ఉంటుందో. మనము గుండి బటన్ ఉంటుంది కదా, బటన్ పోతే మనం ఏం పెట్టుకుంటాము? ఓ పిన్నీస్ పెట్టుకుంటాం, సేఫ్టీ పిన్. దానికి ఆ సేఫ్టీ పిన్ని మీరు ఎన్ని విధాలుగా ఉపయోగించగలరు? గుండి పోతే చొక్కాకు పెట్టుకుంటాం, లేదు ఎప్పుడన్నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్గా చెప్పు తెగిపోయింది అనుకోండి, అక్కడ ఎవరు చెప్పులు కుట్టేవాళ్ళు లేరు అనుకోండి, మన జేబులో అదృష్టవశాత్తు ఏదన్నా ఆ పిన్ ఉంటే తీసి ఆ చెప్పు పెట్టేసుకొని ప్రయాణం సాగిస్తాం. 2 ఇటువంటివి పిన్నీస్ని ఒక 10 ఉపయోగాలు చెప్పండి. రాయండి, మీరు రాయండి. మైండ్ని, మెదడుని స్ట్రెచ్ చేయండి. ఉప్పు ఉందండి, మనం వాడుకునే ఉప్పు ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారు ఉప్పుని రాసి చూడండి. ఓ 10 రాయండి. ఫస్ట్ 5 రాయండి. అబ్బా చాలా రాసామనుకుంటారు. స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి మీ మైండ్ని. ఇంకో 2 రాయగలనా లేదా చూస్తాను, రాయండి. రాసాము, ఇంకో 3 రాయండి. ఉప్పుని ఎన్ని రకాలు, నాకేం కామెంట్స్లో పెట్టినా మంచిదే, తెలుగులో రాయండి చక్కగా. పిన్నీస్ని అంటే సేఫ్టీ పిన్ని మీరు ఎన్ని అంటే 10 రకాలు రాయండి. 10 పెట్టండి లిమిట్. అదేవిధంగా ఉప్పు
10 విధాలుగా ఉప్పుని ఏ విధంగా ఉపయోగిస్తాం నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఆలోచిస్తాం మీతో పాటే. అప్పుడు మీకు ఇలా మీ మైండ్ని స్ట్రెచ్ చేసే కొద్దీ కొత్త కొత్త ఆలోచనలు మీ మైండ్లో ఉద్భవిస్తాయి. దాన్నే క్రియేటివిటీ అంటారు. అందరూ చెప్పినట్టు నౌన్స్ నేను కూడా చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలా? మ్యాథమెటిక్స్ని ఎందుకు తీసుకొని వచ్చాను? వాళ్ళకంటే డిఫరెంట్గా చెప్పాలి, వాళ్ళకంటే బాగా చెప్పాలి, అది ఆలోచన. అప్పుడు నా మైండ్ని నేను స్ట్రెచ్ చేస్తున్నా బయటికి, అందరూ ఆలోచించినట్టు కాకుండా ఆలోచిస్తున్నా. అది అందరికీ వస్తుంది, మీకు వస్తుంది, నాకు వస్తుంది. నేనేం భగవంతుడికి ప్రీతిపాత్రమైన వాడిని ఏం కాదు, నేనేం స్పెషల్గా పుట్టలేదు. జస్ట్ థింక్ అంతే. తర్వాత అంతే, క్రియేటివిటీ ఈజ్ ది ఎబిలిటీ టు థింక్ అవుట్ సైడ్ ది బాక్స్ అండ్ జనరేట్ న్యూ ఐడియాస్. టీచింగ్ సింపుల్ కాన్సెప్ట్స్ లైక్ ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టు కాంప్లెక్స్ వన్స్ లైక్ రిలేటివ్ ప్రొనౌన్స్ ఇన్ ఎ క్లియర్ అండ్ లూసిడ్ మేనర్ రిక్వైర్స్ క్రియేటివిటీ. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లాంటి సింపుల్ కాన్సెప్ట్ చెప్పిన, రిలేటివ్ ప్రొనౌన్స్ లాంటి కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ చెప్పిన, ఏ విధంగా ఒక క్లియర్గా ల్యూసిడ్ మేనర్లు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే మీకు క్రియేటివిటీ ఉండాలా. ఓకే. తర్వాత ఇంకొక పదం ఏంటంటేనండి గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే ఇక్కడ ముందు సెంటెన్స్ చూడండి, గ్రాటిట్యూడ్ ఈజ్ ది అప్రిసియేషన్ ఫర్ ది బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. గ్రాటిట్యూడ్ ఈజ్ ది అప్రిసియేషన్ ఫర్ ది బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్లో చాలా బ్లెస్సింగ్స్ తీసుకుంటాం మనం. చాలామంది దగ్గర మనం దీవెనలు తీసుకుంటాం. దీవెన అంటే తల మీద చేయబెట్టి కాదు. చాలామంది దగ్గర మనం సహాయం పొందుతాం, చాలామంది దగ్గర మాట సహాయం పొందుతాము, ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటారు, మనకి మంచి చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి మనము ఈ పొందినటువంటి బ్లెస్సింగ్స్కి మనం ఇచ్చేటటువంటి అప్రిసియేషనే గ్రాటిట్యూడ్ అంటే. నేను చెప్పాను కదా, ఇది ఒక వర్చ్యూ అండి. ఇటువంటి వర్చ్యూలు మనకి ప్రతి మనిషి అలవర్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ ఇంకోటి చెప్తాను. ఈ సెంటెన్స్ చూడండి, ఎ సింపుల్ గ్రాటిట్యూడ్ లైక్ థ్యాంక్ యూ కెన్ మేక్ ది బెనిఫాక్టర్ ఫీల్ అప్రిషియేటెడ్. ఎ సింపుల్ గ్రాటిట్యూడ్ లైక్ థ్యాంక్ యూ కెన్ మేక్ ది బెనిఫాక్టర్ ఫీల్ అప్రిషియేటెడ్. అంటే ఒక చిన్న థ్యాంక్ యూ అనే పదము మనకి సహాయం చేసిన వాడికి కనుక మనం చెప్పినప్పుడు, మనము సిన్సియర్గా మన నోట్లోంచి కాదు, మనస్ఫూర్తిగా మనం సహాయం ఎవరి దగ్గరైతే పొందాం వాళ్ళకి మనము థ్యాంక్ యూ అని చెప్పటం వల్ల వాళ్ళు దే ఫీల్ అప్రిషియేటెడ్. వాళ్ళు నేను చేసిన సహాయము గుర్తించారు అనేటటువంటి ఒక ఆనందం పొందుతారు. వాళ్ళు మీ నుంచి మనకి సహాయం చేసిన వాళ్ళు ఎప్పుడూ మన నుంచి మళ్ళీ సహాయాన్ని కోరుకోరు. వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఒక చిన్న థ్యాంక్స్ కోరుకోరు. అర్థమైందా? ఆ థ్యాంక్స్ చెప్పడం అనేది మనస్ఫూర్తిగా చెప్పండి. నాకు తెలిసి 2 పదాలండి, ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన 2 పదాలు. థ్యాంక్ యూ ఒకటి, సారీ ఒకటి. ఐఎమ్ సారీ ఒకటి, థ్యాంక్ యూ ఒకటి. ఈ 2 పదాలు చాలా ఫ్రీక్వెంట్గా వాడండి. మీరు ఈ 2 పదాలను ఫ్రీక్వెంట్గా వాడినందువల్ల వాటి యొక్క ఇంటెన్సిటీ, పవిత్రత తగ్గిపోతుంది అనుకుంటారు. మీరు మనస్ఫూర్తిగా వాటిని 1,000,000 సార్లు చెప్పినా వాటి పవిత్రత పోదు. మనస్ఫూర్తిగా చెప్పాలి. నోటి ద్వారా చెప్తే మీరు వాటికి ఎటు పవిత్రత ఉండదు. ఇప్పుడు ఆడవాళ్ళు, స్త్రీలు ఇంట్లో వంట చేస్తారు. అది ఎంత డ్రడ్జరీయో తెలుసా మీకు? అంత నిజంగా వాళ్ళ గనక పిల్లల మీద, భర్త మీద ప్రేమ లేకపోతే ఒక్కరోజు కూడా వంట చేయరండి. ఆ ప్రేమ వాళ్ళ చేత శ్రమ పడనిస్తుంది. నిజంగా అది, నేను చదువుకునే రోజుల్లో మంచి వంటవాడిని, మంచి కుక్కుని నేను. నా ఫ్రెండ్స్ అందరు నా రూమ్లో ఉండేవాళ్ళు. సో ఆ వంట చేయటం అనేది ఎంత శ్రమో నాకు తెలుసు. అంత శ్రమపడి మన కోసం చేస్తున్నప్పుడు భర్త అయినా పిల్లలైనా ఆ భార్య దగ్గరకు, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మమ్మీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అని భార్యతో చెప్పిన వాళ్ళు దే ఫీల్ అప్రిషియేటెడ్. అప్పటి వరకు వాళ్ళు పొందినటువంటి ఆ శ్రమంతా మర్చిపోతారు. అదేవిధంగా అతను తప్పు చేశారు, ఒక సారీ చెప్పండి. మనకేం ప్రాణాలు పోవు, ఉరి తీయట్లా మనకులే. మనస్ఫూర్తిగా సారీ చెప్పండి. నిజంగా చెప్తున్నా కదా, ఇంకా కుటుంబము, భార్య భర్తల మధ్య కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్య కానీ, పిల్లలు కూడా ఇవి నేర్పాలి. ఒక మంచి పని చేశాడు అబ్బాయి, మీకు ఒక సహాయం చేసి పెట్టాడు, తల్లికి ఒక సహాయం చేసి పెట్టాడు, థ్యాంక్స్ చెప్పండి అబ్బాయికి. పిల్లలకు నేర్పకర్లా. మీరు 4 సార్లు థ్యాంక్స్ అయితే పిల్లడు అర్థం చేసుకుంటాడు, ఓహో సహాయం పొందినప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలా అని. వాడు చెప్పటం మొదలుపెట్టాడు అనుకోండి, హ్యాపీగా ఉంటుంది. ఇటువంటి చిన్నవి నేర్పండి పిల్లలకి. వాడికి ఏమి 10th క్లాస్లో ఐఐటీలు లేకపోతే నీట్ పరీక్షలు నేర్పక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడు కనువిప్పు కలిగితే అప్పుడు నేర్చుకుంటారు. మీరు ఊహించని అభివృద్ధి పొందుతారు.
ఇటువంటి చిన్న చిన్న క్యారెక్టర్ బిల్డింగ్ నేర్పండి. ఓకే, నిజంగా చెప్తున్నాను, భార్యకు కనుక భర్త మీద పిల్లల మీద అమ్మకి పిల్లల మీద ప్రేమ లేకపోతే వీళ్ళందరినీ రోడ్డు మీద వేస్తుంది మరుక్షణం. కాబట్టి ఆమె చేసే ప్రతి పనిని గుర్తించండి. ఓకే, తర్వాత ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే లాస్ట్, ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఈజ్ ది ఎబిలిటీ టు యాక్ట్ అండ్ థింక్ వితౌట్ రెస్ట్రైంట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ ఇంటర్ఫియర్ విత్ ది ఫ్రీడమ్ ఆఫ్ అదర్స్. ఫ్రీడమ్ అంటే ఏమిటంటే నీవు నీ ఆలోచన, నీ ప్రవర్తన ఎటువంటి రెస్ట్రైంట్ అంటే అడ్డంకి లేకుండా నీవు ప్రవర్తిస్తే, నీవు ఆలోచించగలిగితే దాన్నే ఫ్రీడమ్ అంటారు. ఎప్పటి వరకు ఈ ఫ్రీడమ్ నువ్వు ఎంజాయ్ చేయొచ్చు? ఎదుటివాడి ఫ్రీడమ్ని నువ్వు ఎంక్రోచ్ చేయనంత వరకు, అతిక్రమించినంత వరకు నీకు అన్లిమిటెడ్ ఫ్రీడమ్ ఉంది. అందుకే ఇంగ్లాండ్లో సామెత ఉంది, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. సో నీ ఫ్రీడమ్ ఎక్కడ ఎండ్ అవుతుందంటే నా నోస్ బిగిన్ అయిన దగ్గర నీ ఫ్రీడమ్ ఎండ్ అవుతుంది. అంటే నా ఇండివిజువల్ స్పేస్లోకి రానంత వరకు, నాకున్నటువంటి ఫ్రీడమ్ నువ్వు అతిక్రమించినంత వరకు, ఎన్క్రోచ్ చేయనంత వరకు నీకు అన్లిమిటెడ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ ఉండే ఆ ఎబిలిటీ టు థింక్ అండ్ టు యాక్ట్ వితౌట్ ఎనీ రెస్ట్రైంట్ ఈజ్ ఫ్రీడమ్. దాన్ని గుర్తించే ఈ ఫ్రీడమ్ అనేది మనిషికి ప్రాథమికంగా ఉంటాయని మన రాజ్యాంగం రాసినటువంటి కర్తలు ఈ ఫ్రీడమ్స్ని మన రాజ్యాంగంలో పొందుపరిచారు. ఏమిటవి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వాక్ స్వాతంత్రము, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, కాన్షియన్స్ అండ్ రిలీజియన్ అంటే నువ్వు ఏ మతాన్ని అవలంబించాలో నీ ఇష్టం, నీకు ఎటువంటి ఆలోచనలు పొందుపరచుకోవాలో నీ ఇష్టం, నీకు ఎటువంటి మనసాక్షి ఉండాలో నీ ఇష్టం. ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అంటే సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం, నీ ఒక యూనియన్గా ఏర్పడడం నీ ఇష్టం. ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నీ ఇష్టం వచ్చిన విధంగా తిరగవచ్చు. ఇది మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రం. ఈ మధ్య కొంతమంది చోట పొలిటీషియన్స్ బయలుదేరారు, గల్లీ పొలిటీషియన్స్ బయలుదేరారు. మా రాష్ట్రానికి వస్తే మేము వేసుకునే బట్టలు వేసుకోవాలా, మా భాష మాట్లాడాలా, మేము తినాలా, లేకపోతే మీరు రాబాకండి. ఈ దేశం అనేది మన అందరిది, ఎవరిదో సొంతంగా వారికి వచ్చినటువంటి సామ్రాజ్యం కాదు ఇది. భారతదేశము ఒక యూనిట్గా ఉన్నంత వరకు భారత పౌరులందరికీ ఒకే రకమైనటువంటి హక్కులు రాజ్యాంగం ప్రసాదించింది. అంతేగాని నా రాష్ట్రానికి రావద్దు, నా భాష మాట్లాడితేనే నా రాజ్యానికి రా, ఇవన్నీ ఏంటంటే చెప్పా కదా, డ్వార్ఫ్స్, మరుగుజ్జులు రాజకీయాల్లోకి వస్తే ఇలానే ఉంటుంది. సరే, ఫ్రీడమ్ ఈజ్ అ ఫండమెంటల్ హ్యూమన్ రైట్ దట్ అలౌస్ ఇండివిజువల్స్ టు లివ్ వితౌట్ అన్డ్యూ రిస్ట్రిక్షన్స్. అంతే కదా, ఫ్రీడమ్ అనేది ఫండమెంటల్ హ్యూమన్ రైట్. ఆ రైట్ని ఎవరు అతిక్రమించడానికి, నా రైట్ని ఎవరు తీసేయడానికి వీల్లేదు. సో స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది ఈ నవీన ప్రపంచంలో ఎప్పుడైనా ఉంటాయి. కాకపోతే అప్పుడు సామ్రాజ్యవాద చక్రవర్తులు నిరంకుశంగా పరిపాలించారు కాబట్టి ఆ రోజుల్లో రెస్ట్రిక్షన్స్ ఉండేవి. అప్పుడు ఎన్లైటెండ్ పీపుల్, బాగా జ్ఞానం కలవాళ్ళు పరిపాలించినప్పుడు అప్పుడు ప్రజలందరూ సుఖంగానే ఉన్నారు. అక్కడక్కడ నియంతలు పరిపాలించిన కాలంలోనే కొంత రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఈ డెమోక్రటిక్ ప్రపంచంలో ఇటువంటి రెస్ట్రిక్షన్స్కి తావులేదు. సో ఇక్కడితోటి మీరు ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముగిద్దాము. ఇంకా చాలా వర్డ్స్ మీకు ఇచ్చాను నోట్స్లో, ఆ నోట్స్ ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చక్కగా మీరు ఎన్నిసార్లు చదువుకోగలిగితే అన్నిసార్లు చదువుకోండి. ఈ క్లాస్ అయిన తర్వాత మనము కౌంటబుల్, అన్కౌంటబుల్ నౌన్స్ నేర్చుకోవాలి. తర్వాత కౌంటబుల్, అన్కౌంటబుల్ నౌన్స్, తర్వాత సింగులర్స్, ప్లూరల్స్, తర్వాత జెండర్ ఆఫ్ నౌన్స్, ఇవి నేర్చుకుంటే మనకు నౌన్స్ టాపిక్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. ఈ క్లాస్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో రాయండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.